హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన నెల్లూరు రుచులండి. ఏంటి ఎండాకాలంలో టమోటా ఊరగాయ ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఈ టమోటా ఊరగాయని మనం వానాకాలంలో కూడా ఎండాకాలంలో పెట్టుకున్నంత రుచిగానే అయితే పెట్టేసుకోవచ్చండి. దీనికోసం అయితే మా ఇంట్లో ఉన్న చిన్న వెయిట్ మిషన్తో 1/2 kg టమోటాస్ అయితే తీసుకున్నాను. నాటు టమోటాలు అయితేనే తీసుకోండి, ఎందుకంటే నవీన టమోటాల్లో కొంచెం గ్రేవీ తక్కువ అవుతుంది. దీంట్లో అయితే మంచిగా గుజ్జు వస్తుంది కాబట్టి నేను నాటు టమోటాలను అయితే తీసుకున్నాను. ఈ 1/2 kgకి కావాల్సిన సామాన్లు చెప్తాను చూడండి. ఈ 1/2 kg టమోటాలకి 50 గ్రాముల చింతపండు, 50 గ్రాములు ఉప్పు, అదేవిధంగా కారం కూడా చూడండి. క్వాంటిటీ అయితే నీట్గా చూస్ చేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తక్కువ అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి మీరు పచ్చడి కలుపుకునేటప్పుడు. ఇది అచ్చం మన ఎండాకాలంలో టమోటాని ఎండబెట్టి ఎలా అయితే ఊరగాయ చేసుకుంటామో అదే టేస్ట్ అనిపిస్తుంది. టేస్ట్లో అయితే ఏం డోకా ఉండదు. చూడండి, ఈ కారపొడిని కూడా నేను 50 గ్రాములు తీసుకున్నాను. ఈ 50 గ్రాములు తీసుకున్నానంటే తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మెంతులు, 1/2 టీ స్పూన్ మెంతులండి, 1 టీ స్పూను ఆవాలు వేసుకోవచ్చు. ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకున్న పచ్చడి టేస్ట్గానే ఉంటుంది. ఈ వానాకాలంలో ఆవు పొడి ఎంత ఎక్కువ తింటే అంత మంచిగా ఆరోగ్యం అయితే ఉంటుంది కాబట్టి 1/2 స్పూను మెంతులు వేసుకున్నాను. 1 టీ స్పూన్ వచ్చి ఆవాలు వేసేసుకుంటాను. నాకు ఆవాలంటే ఇష్టము. కొంచెం ఆవు పొడి ఎక్కువ వేసుకుంటాను పచ్చళ్ళల్లో, అందుకోసంగా అయితే కొంచెం ఎక్కువగానే ఆవాలు తీసుకుంటున్నాను. వీటితో కూడా మనము కొంచెం జీలకర్ర తీసుకోవచ్చండి. జీలకర్ర కూడా మంచిగా దోరగా వేపుకోవాలి, ఎందుకంటే ఆవాలు మెంతుల్లో అయితే చెమ్మ ఉండదు. జీలకర్ర చూడండి, వానాకాలం వస్తే కొంచెం చెమ్మగా తడిగా తగులుతుంది మనకు. సో దాంట్లో ఉన్న తడంతా పోయే విధంగా మనము ప్యాన్లో అయితే బాగా వేపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ వానాకాలంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి. వీటిని చిన్న ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకున్న తర్వాత ఈ ప్యాన్ అయితే పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఇది ఆయిల్ ప్రెషర్ అండి. ఈ ప్రెషర్తో దోశలోకి కానీ చపాతీకి కానీ లైట్ ఆయిల్ కావాలంటే లైట్గా ప్రెస్ చేసుకోవచ్చండి. నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నాను దీన్ని. ఈ ఆయిల్ కంటైనర్ అయితే మంచిగా అయితే ఉపయోగపడుతుంది నాకు. ఎక్కువ ఆయిల్ పడిపోతుంది, మనకి ఎంత కావాలో అంతే తీసుకుంటాము. టమోటాలు మాడకుండా అయితే కొంచెం ఆయిల్ని ప్రెస్ చేశాను. చూడండి, నేను తీసుకున్న 1/2 kg టమోటాలని ముక్కలు తీసేసి ఇలా అయితే ముక్కలు చేసి పక్కన పెట్టేసుకొని ఆ ముక్కల్ని దీంట్లో వేసేసానండి. ఉప్పు వేయకూడదండి, ఉప్పు చింతపండు దీంట్లో అయితే వేయొద్దండి. ఇలా అయితే చేస్తే మీరు ఊరగాయ పచ్చళ్ళలాగానే అయితే నోటికి కమ్మగా రుచి అయితే అనిపిస్తుంది. మీరు చేసి కూడా నాకు కామెంట్లో మీకు ఎలా వచ్చిందో పచ్చడిని చెప్పండి. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకున్నాము. చూడండి, టమోటాలు వేసిన తర్వాత మూత పెట్టగానే దీంట్లో వాటర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఈ ముక్కలు మనం మిక్సీకి అయితే వేయం కాబట్టి నేనైతే వేయనండి, ఎందుకంటే ఊరగాయకి మనం ఎండపెడితే ఎలా అయితే చేతికి తగులుతూ నోటికి తగులుతూ రుచిగా అనిపిస్తుందో టమోటా, అలాగే అనిపించే విధంగా చేసుకునే దానికైతే పెట్టేశాను. ఇప్పుడైతే అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇది మసాలా ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడు నేను ఆవాలు మెంతులు జీలకర్ర వేసైతే కచ్చపచ్చ కొట్టిన తర్వాత దాంట్లోనే మనం తీసుకున్న చింతపండు ఉప్పు అయితే వేసేసి బ్లెండ్ చేసేసేయాలి. బ్లెండ్ చేసే చింతపండు కూడా మిక్సీలో మెత్తగా పౌడర్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనం తీసుకున్న కారపొడిని కూడా దీంట్లో వేసి ఒకసారి బరగ్గా పట్టేసుకుందామండి. ఈ కారపొడిని నేను చెప్పాను కదండి, ఎండాకాలంలో నాటు మిరపకాయలు తీసుకొని ఎండబెట్టి ఆ మిర్చి పౌడర్ని అయితే మేము స్టోర్ చేసుకొని ఇలా వాడుకుంటాము. ఆశీర్వాద్ కారం, ప్యాకెట్ల కారం తింటే ఆరోగ్యం హెల్త్ పాడవుతుంది అంటున్నారు కాబట్టి మేము స్వయంగా అయితే చేసి పక్కన పెట్టుకుంటామండి. ఇప్పుడు చూడండి, టమోటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. కొంచెం మనకు గట్టిగా ముక్కలుగా తగిలితే గంటితో బాగా నెరిపేసుకోండి. చూడండి, పేస్ట్ లాగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఈ పౌడర్ చూడండి, మీరు అనుకుంటారు చింతపండు ఎక్కడైనా పలుగ్గా తగులుతుందేమో, లేదండి. ఇలా అయితే పౌడర్ టైప్లో లోపల నుంచి తీసినా కానీ పౌడర్ లాగానే అయిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ గుజ్జు కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. కానీ పచ్చడి మాత్రం అండి మీరు చేసుకొని ఖచ్చితంగా తినండి, చాలా టేస్టీ అని నాకైతే కామెంట్ చేస్తారు. దీనికోసం అయితే నేను వేరుశనగ ఆయిల్ తీసుకున్నాను, కొంచెం పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకున్నాను. మినపప్పు కూడా బాగా వేగిపోయిన తర్వాత బ్లాక్గా వచ్చేలాగైతే వేయించుకోవద్దండి, కొంచెం దోరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికే తీసేసుకోండి. దీంట్లోకైతే నేను
వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి బాగా అయితే వేపేసుకున్న తర్వాత మనం తీసుకున్న టమోటా పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి. టమోటా పేస్టే వేయాలి ఫస్ట్, ఎందుకంటే టమోటా కొంచెం చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మంతా ఫ్రై అయిపోవాలి. దానికోసం కరివేపాకు కూడా వేగిపోవాలండి, బాగా కరకర అనే విధంగా వేగిపోతేనే ఇది చెమ్మ లేకుండా నీట్గా అయితే మనకు ఒక 3 నెలల పాటు నిల్వ ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే. ఈ పచ్చడి చేసుకోవాలనుకున్న వాళ్ళు, నేను 1/2 kg క్వాంటిటీస్ తీసుకున్నాను కదా, అలాగే 1 kgకి ఒక 50 గ్రాములు అలా పెంచుకుంటూ మీరు ఎంత క్వాంటిటీనైనా ఎంతమందికైనా ఈ పచ్చడిని చేసి పెట్టేయచ్చండి. చూడండి, ఇప్పుడు నేనైతే వీటిని బాగా వేసేసి వేపేసాను. దీంట్లో కొంచెం ఇంగువ పొడి కూడా వేసేసుకుంటామండి. ఇంగువ పొడి, కొంచెం పసుపు అయితే వేసుకుంటాను. ఇంగువ ఎక్కువగా వాసన చూస్తూ తినే వాళ్ళైతే ఇంగువ పొడిని ఎక్కువ వేసుకోవచ్చు, లేదా లైట్గా కొంచెం తినేవాళ్ళు లైట్గా అయితే వేసుకోండి. పసుపు కొంచెం వేసేసుకున్న తర్వాత ఈ టమోటాలో చెమ్మ చిటపట అనే విధంగా ఉండకుండా బాగా ఫ్రై అయ్యే విధంగా అయితే ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా, చింతపండు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు అవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఆ పౌడర్ని అయితే దీంట్లో వేసేసుకున్నాము. వేసుకుని అయితే కలిపేసుకుంటే ఆయిల్ కానీ చింతపండు చెమ్మ కానీ అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయండి. పచ్చడి జారుగా రాదు, మరీ గట్టిగా రాదు. ఆయిల్ కూడా మంచిగానే పోసాం కదా మనము. మీరు 1/2 kg టమోటాలకి 100 గ్రాముల నూనె పోసుకోవచ్చు, ఎందుకంటే ఈ పౌడర్ అంతా ఇది చూడండి ఇట్లా పేస్ట్ లాగైతే వచ్చేస్తుంది. ఖచ్చితంగా అండి 100% అయితే 100%గా చెప్పగలను. ఎండాకాలం టమోటాలు ఎండబెట్టి ఎలా అయితే చేస్తామో అలాగే వస్తుందండి.